శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం వంకపల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త సతీష్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ చిన్నారి తల్లి కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చంటి బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై బైఠాయించిన ఆమె సతీష్ కుమార్ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ కూడా విచారిస్తే అటువంటి సంఘటన మా దృష్టికి రాలేదు, మేము ఏది సాక్ష్యం అంటే విట్నెస్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్నపిల్లల పట్ల జరిగిన నేరం కాబట్టి 173 క్లాస్ 3 కింద ప్రాథమిక దర్యాప్తు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నివేదిక ఇమ్మని ఆదేశించడం కూడా నేను జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ ఏదైతే నేరం జరిగిన రోజే ఎందుకు ఆయన స్టేషన్ రాలేదు, ఎవరు ప్రివెంట్ చేసినారు ఆయన స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడానికి? ఎక్కడో తంబళ్ళపల్లెలో ఉండే భార్యను తీసుకొచ్చి వచ్చైనా మేము ఫిర్యాదు స్వీకరిస్తామా? జగన్మోహన్ ఇచ్చినా తీసుకుంటాం, వాళ్ళ బంధువులు ఇచ్చినా తీసుకుంటాం, దర్యాప్తు చేస్తాం. అక్కడి నుంచి ఆమెను పిలుచుకొచ్చి నిన్న అతని మీద కేసు నమోదైన తరువాత కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? మాకు డిఎస్పీ సారు హామీ ఇచ్చినాడు, బాలికకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేసి. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, సతీష్ అనే పిల్లోని ఖచ్చితంగా అరెస్ట్ చేసి మీకు న్యాయం చేస్తామని సార్ చెప్పినారు. నిన్న మమ్మల్ని అయితే ఫోన్ అయితే చేసినారు, మా బాబు ఏడుస్తున్నాడనేసి మేము వెళ్ళిపోయినాము. రేపైతే వస్తామని మేము చెప్పలేదు, సార్ వాళ్ళు అట్లా డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మా ఊర్లోకి వచ్చి విచారించండి, ఇప్పుడు సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ రాని విచారించని మళ్ళీనే వాడిని అరెస్ట్ ఖచ్చితంగా చేయాలి.